వధింపబడిన గొర్రె పిల్ల యోగ్యుడవు నీవే. సకల స్తుతి ప్రభావం బలం నీకే. పాతాళ మరణముపై జయించిన దేవా, 7 ముద్రలు విప్పే అధికారి నీవే. యుగ యుగాలకు నీదే ఈ రాజ్యము. రాజ 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 పరిశుద్ధుడవు నీవే. దేవ 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 న్యాయాధిపతివి నీవే. రాజ 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 పరిశుద్ధుడవు నీవే. దేవ 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 న్యాయాధిపతివి నీవే. తండ్రి కుడి చేతిలో 7 ముద్రల గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, గడిచిన దినములన్నిటిలో మా వేదనలో, మా బాధలో, మా దుఃఖములో తండ్రి, మాకు కలిగిన సంతోషంలో ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మలను నడిపించి, ప్రభువా, ఈ ఉదయకాల వేళలో నీ మందిర ఆవరణములో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుటకు మీరు చూపిన కృపకై మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఉదయకాల వేళలో తండ్రి, నీ సన్నిధానంలో మేము ప్రార్థిస్తూ ఉండగా మా సంఘమును జ్ఞాపకం చేసుకొనండి, సంఘ కుటుంబాలను జ్ఞాపకం చేసుకొనండి. ప్రభువా, సంఘ క్రమాల్లో మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఇదిగో తండ్రి, నీ కృపలో మీరే మీ సహాయం అనుగ్రహించి నడిపించుమని దేవాన్ని ప్రేమగల హస్తాలకు నాయన తండ్రి ఈ ప్రార్థన కూడికను అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును, కనికరమును నీవు అనుగ్రహింతువు. మరొకసారి మీకా గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును, కనికరమును నీవు అనుగ్రహింతువు. ప్రభువునందు ప్రియమైన సంగమా, ఉదయకాల వేళలో దేవుని వాక్యము ప్రవచనపూర్వకమైనటువంటి విధానంలో మనకు కనబడుతూ ఉంది. ఈ వాక్యములో
అబ్రహాము, అదేవిధంగా యాకోబు దేవుని చేత వాగ్దానం పొందినటువంటి ప్రవక్తలు, దైవ జనులు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ ద్వారా వచ్చేటువంటి జనము ఇసుక రేణువుల కంటే అధికముగా అగుతుంది అని అబ్రహాము వాగ్దానం పొందుకున్నాడు. అదేవిధంగా నిన్ను, నీ కలిగిన సమస్తమును ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తానని యాకోబు భక్తుడు కూడా వాగ్దానము పొందుకున్నాడు. వాగ్దానం పొందినటువంటి అబ్రహాము గారు, యాకోబు గారు ఇద్దరిని బట్టి మనం చూసినట్లయితే వారిద్దరికీ సత్యమును, వారి పట్ల కనికరమును దేవుడు ప్రమాణం చేసి ఇస్తానని చెప్పి ఉన్నాడు. అటువంటి సత్యమును, కనికరమును యేసు క్రీస్తు ప్రభువారి రూపంలో మానవ లోకానికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారిని దేవుడు అనుగ్రహించాడు కనుకనే దేవుని యొక్క సత్యము, అదేవిధంగా దేవుని యొక్క కనికరము యేసు క్రీస్తులో ఉన్నట్టుగా మనమందరము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు వాగ్దానపూర్వకముగా మనకు అనుగ్రహించబడి ఉన్నారు. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని యేసు ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో మనకెన్ని పరిస్థితులున్నా, ఎన్ని ప్రార్థన అవసరతలున్నా, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి అక్కర తీర్చడానికి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కలిగిన సత్యవంతుడు, కనికర పూర్ణుడైన యేసు క్రీస్తు ప్రభువారు అబ్రహాముకు, యాకోబుకు ప్రమాణము చేసిన విధముగా మన కొరకు ఆయన ఈ భూమి మీదికి అనుగ్రహింపబడి ఉన్నారు. కాబట్టి ఏ శ్వాసమునకు కర్తయు ఆయన వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి ఈ జీవితం అనే పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాం. దేవుడు మనకెల్లప్పుడూ తోడుగా ఉండి మనలను నడిపిస్తాడు, నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, భూమి ఆకాశమునకు సృష్టికర్తవైన దేవుని మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల వేళలో ప్రభువా, నీ సన్నిధానములో మేము చేస్తున్న ఈ ప్రార్థనను మీరు అంగీకరించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొనండి. నాయనా, నీ కృప, నీ కనికరము మా యందు ఉంచుతూ మమ్మల్ని బలపరుస్తూ నడిపించడానికి తండ్రి, మీరు అబ్రహాముకు, యాకోబుకు వాగ్దానము చేసి మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ప్రభువా ఈ లోకానికి మా కొరకు పంపించినందుకు మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ సన్నిధానంలో మమ్మలను జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో తండ్రి, మా యొక్క గ్రామమును, లకపల్లి గ్రామమును నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకునండి.
ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో తండ్రి ఎనలేని నీ కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ అనారోగ్యం ఉందో ప్రభువా మీరు సమస్తం ఎరిగిన వారు. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ సహాయమును అనుగ్రహించండి. ఆర్థికపరమైన సహాయము, అదేవిధంగా నాయన ప్రభువా ఇదిగో తండ్రి మానసిక పరమైనటువంటి బలమును, అదేవిధంగా నాయన ప్రభువా కావలసిన ఆర్థిక సహాయంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి ఇదిగో దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి నాయన ప్రతి ఒక్క వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో తండ్రి నీ సన్నిధానంలో ఉదయకాల వేళలో ప్రభువా ప్రతి కుటుంబంలో వారు బయటికి వెళ్ళి లోనికి వస్తూ ఉండగా నీ కృపను, నీ కనికరమును తోడుగా ఉంచండి. ఇదిగో సంఘ కుటుంబాలన్నిట్లో ఉన్నటువంటి యవనస్తులను ప్రాముఖ్యంగా మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. ప్రతి యవనస్తుని మీరు బలపరచండి. నీ కృపను, నీ ప్రేమను అనుగ్రహించండి నాయన. వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో చదువుతున్న యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి చదువుల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా చదువు ముగించుకొని ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి. కావలసినటువంటి మంచి ఉద్యోగాలతో యవనస్తులను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి. సాటి అయిన సహాయంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా నీ కృపను, నీ కనికరమును చిన్న బిడ్డలకు మీరు దయచేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి నీ ప్రేమ గల హస్తాలకు నాయన మరొక్కసారి తండ్రి నీ సన్నిధానంలో మా యొక్క గ్రామమును బట్టి, ఎదిగ తండ్రి మా సంఘమును బట్టి, సంఘములు ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే జ్ఞాపకం చేసుకునండి. నీ కృపను, నీ కనికరమును దయచేయండి. ఇదిగో నాయన గర్భఫలము కొరకు, ఆరోగ్యము కొరకు, అదేవిధంగా నాయన ప్రభువా ఆర్థిక పరమైన విధానము కొరకు ఇదిగో ప్రార్థించమని కోరిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వివాహాల కొరకు ప్రార్థించమని కోరిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి ప్రతి ప్రార్థనకు సమాధానమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా ఈ యొక్క ఉదయకాల వేళలో ప్రభు తండ్రి ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి వారిని, అదేవిధంగా నాయన ప్రభు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృపను, నీ కనికరమును వారి మీద ఉంచుమని దేవాన్ని ప్రేమ గల హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. అదేవిధంగా ఉదయకాల వేళలో తండ్రి ఇదిగో మా యొక్క మద్దూరు మండలంలో ఉన్నటువంటి నాయన ప్రతి సంఘమును, ప్రతి దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి సంఘంలోనూ, ప్రతి దైవజనుని కుటుంబంలోనూ మీ కృపను, మీ కనికరమును మెండుగా దయచేయమని, బలపరచుమని, దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా ఇదిగో మా యొక్క పొల సమాజంను మీరు జ్ఞాపకం చేసుకునండి. పొల సమాజంలో ఉన్నటువంటి ప్రతి సంఘమును, సంఘ కాపరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబాలన్నిట్లో నీ కృపను, నీ కనికరమును, ఇదిగో నీ ప్రేమను మెండుగా చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన తండ్రి ఉదయకాల వేళలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా నాయన తండ్రి ఇదిగో జరుగుతున్నటువంటి ఇరాన్, అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నాశనమవుతున్న గల్ఫ్ దేశాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఇదిగో తండ్రి నీ కృపను నాయన తండ్రి సమాధానమును ఇదిగో ఆ దేశాల మీద ఉంచండి నాయన ప్రభువా. ఇదిగో బాంబుల దాడికి బలవుతున్న అమాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో తండ్రి సాధారణ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి కావలసినటువంటి ఇదిగో షెల్టర్ని మీరు దయచేయండి దేవా. మీకు వందనాలు. ఇదిగో తండ్రి
నీ కృపను నీ కనికరమును బట్టి నాయన ఆ యుద్ధము ప్రపంచం మీద ఎంతో ఆర్థికపరమైన భారమును నాయన ప్రభువా కలిగిస్తూ ఉండగా మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృపను నీ కనికరమును చొప్పున నాయన ప్రభువా ఆ యుద్ధము శాంతి వైపునకు నడుచుటకు మీ సహాయం అనుగ్రహించండి. దేవా నీ ప్రేమ గల హస్తాలకు నాయన ఇదిగో తండ్రి మమ్మల్ందరినీ అప్పగించుకుంటూ మరొకసారి మా యొక్క లక్కపల్లి గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని మందిరమును బట్టి నాయన ప్రభువా ఇదిగో ప్రతి కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబం ద్వారా మా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని ఉదయకాల వేళలో ఈ ప్రార్థన నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచువనుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు నెరవేరునుగాక. మానుదినాహారం నేడు మాకు దయచు, మరుణస్తులను మీకు క్షమించిన ప్రకారం మరుణములను క్షమించము, మమ్మను శోధనలోకి తేకాకి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను నిత్యము తన కృపలో దీవించి నడిపించునుగాక. ఆమేన్. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం నేనే, ఆత్మలోని దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతం.